మాకు కట్టుకొని ఇందులో మొత్తం భారం వేసినట్టు ఎలాంటి అసలు ఎలా పట్టుకున్నారు ఏం చేసిందని మాకు ఇంకేం ఇన్ఫర్మేషన్ లేదు. మా ప్రకారం అయితే మా అవసరం పట్టి చంపిల్లు అన్నది మాకున్నది. ఇది బూటకం ఎన్కౌంటర్ మందు పెట్టి చంపిల్లు అని అయితే పక్క మేము అనుకుంటున్నాం మా ఫ్యామిలీ వాళ్ళం. కానీ మా అతను భాస్కర్ అనే మా తండ్రి మాత్రం ఎవరిని దోసుకొని తిని ఎవరికి అన్యాయం చేయలేడు. పేదల కోసమే ఉద్యమంలోకి వెళ్ళి పేదల కోసం ఉద్యమానికి ఎంత దారుణంగా చంపుతుంది కదా. ఇది ఎక్కడ న్యాయం అని మేము నిలదీస్తున్నాం అందరినీ. ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడిది? ఇంత దారుణంగా చంపడం దేనికి? అసలు చర్చలకు రమ్మన్నా కూడా రాకపోవడం, చర్చలు పెట్టకపోవడం, ఇంత దారుణంగా పట్టకొచ్చి చంపడం, ఇది ఎంతవరకు కరెక్టు? ఎంతవరకు రాజకీయ నాయకులు అందరూ కలిసి కూడా ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందండి? ఎందుకు ఇంత ఘోరంగా చంపుతాడు మావోయిస్టుని? బట్ ఎవరిని దోసుకొని తినలే కదా, ఎవరికి అన్యాయం చేయలే కదా, పేదల కోసమే చేస్తుంది కదా ఉద్యమాలు కూడా. రాజకీయ నాయకులకు ఎందుకు ఇంత మరి ఇది చేస్తుండ్రు? మోడీ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అన్నా సరే ఇంత కరెక్ట్ కాదు కదా చేసేది. ఇంత కరెక్ట్ కానీ ఇది అందరూ ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి కదా. ఎవరి కోసం ఉద్యమం చేస్తారు? ఎక్కడి నుంచి పోరాటంలో అయింది, పోరాటం ఎందుకు అనేది కూడా యూత్కి కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి దయచేసి ఆలోచించండి. తెలంగాణ ప్రజల ఇది ఒక్కరిదే కాదు ఉద్యమం అనేది, ప్రతి ఒక్కరి కోసం చేసిండు అతను. ప్రతి ఒక్కరిలో కూడా ధైర్యం నింపిండు. ప్రతి ఒక్కరి కోసం ఉద్యమం జరగాలని చేసిండు. మన పౌర కోసమే చేసిండు ఉద్యమం అనేది. తన కోసం తను సంపాదించుకోలేడు, తన కోసం అంటే ఏం సంపాదించుకోలేడు. మన కోసం కష్టపడి పేదవాళ్ళ కోసం ఉద్యమాల కోసం అనుకుంటేనే 32 సంవత్సరాలు అవుతుంది ఇక్కడి నుంచి పోయిన తండ్రి మల్లేష్ భాస్కర్. కానీ ఇంతవరకు ఇక్కడ తండ్రి అనిపోయిన ఎన్కౌంటర్ ధర ఇలాంటి బూటకని ఎన్కౌంటర్లో ఇవ్వద్దు అనుకుంటున్నాను. ఒకటే నేను కోరుకునేది. ఎందుకంటే ఇంత ఘోరంగా చంపడం, వాళ్ళకు అవార్డులు తీసేయడం ఏం నీది? ఇది కొట్టుకొని తింటలే కదా వాళ్ళు, ఏమన్నా నిన్ను దోసుకొని తింటలేరు కదా. మరో హక్కుల కోసం వాళ్ళు చేస్తున్నారు కదా. మరి నువ్వెందుకు ఇంత ఘోరంగా చంపుతున్నావు? ఎందుకు ఇంత దారుణమైన హత్యలు చేస్తున్నావు? తెలియకుండా ఇట్లా దొరకబట్టి చంపడం ఏంది? ఏం సమాచారం లేకుండా చంపడం ఏంది? ఇది ఎంతవరకు కరెక్ట్ అని వేడుకుంటున్నానండి. ఇది కరెక్ట్ కాదు. చర్చలకు వెళ్ళండి, అడగండి, కూర్చుండబెట్టి మాట్లాడండి. చర్చల కథమన్నా కూడా మీరు ఒప్పుకోలేరు కదా. ఇలాంటప్పుడు ఎలా చేస్తారండి? చేయడం కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అంటే వాళ్ళు మొత్తానికి లేకుండా చేస్తామని ఒక్కటే పట్టుదల పట్టి దేనికోసం చేస్తారు కదా. లేకుండా ఉద్యమం ఎవరి కోసం చేస్తుంది? మీరు ఏం ఉద్యమం చేస్తుంది? మరి మీరంతా చేస్తున్నారు, వాళ్ళంతా చేస్తున్నారు. పేదల కోసం మీరు చేసేది. మీరు కూడా పేదవాళ్ళ కోసం అన్నప్పుడు మీరు పేద కగార్ ఆపరేషన్ అనేది జరిగితే ఏంటిది అనేది మీ ప్రశ్న. అంటే కగారు అనేది ఒక పేరు. అంటే గతం లోపల ఇవాళ ఉద్యమాలను ఎంతో అంచడానికి, అంటే నా అనుభవం లోపల నాకు ఇప్పుడు 61 సంవత్సరాలు, నేను 17 సంవత్సరాల లోపల నేను పార్టీలోకి వచ్చిన. అంటే అప్పటి నుండి కూడా అణచివేత నడుస్తూనే ఉన్నది. ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లా లోపల 84, 85 లోపల ఎన్టీ రామారావు ప్రభుత్వం ప్రతి 10 ఊర్లకు ఒక క్యాంపు, మిలిటరీ పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసింది. అటువంటి క్రమం నుంచి ఎదుర్కొని ఆదిలాబాద్ ఉద్యమం ఆదిలాబాదు అదైంది. తర్వాత ఇప్పుడు దండకారణ్యం అయింది. దండకారణ్యం లోపల కగార్ అనే పేరుతోని అంచివేస్తుంది. అంటే ఈ దండకారణ్య ప్రాంతము మావోయిస్టులకు అదొక బేస్. కానీ ఇప్పుడు ఆ స్థావర ప్రాంతం అనేది లేదు. స్థావర ప్రాంతం లేకుండా ఇప్పుడు దాన్ని ఏమంటారంటే గెరిల్లా జోన్ ప్రాంతం అంటారు. గెరిల్లా జోన్ ప్రాంతం అంటే స్థావర ప్రాంతం లోపల ఉండగలుగుతాం, కానీ గెరిల్లా జోన్ ప్రాంతంలో స్థిరంగా ఉండలేము. గెరిల్లా జోన్ ప్రాంతం లోపల ఒకసారి మనం ఇక్కడ అటాక్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంటాం. అట్లా ఇప్పుడు అది బేస్ కాకుండా గెరిల్లా జోన్ ప్రాంతం ఉంటుంది. ఎంత కగారు వచ్చినా దీనికి ఇంకొక పేరు పెట్టినా ఉద్యమం అనేది ఆగదు. ఇవాళ మేము బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది యువకులు ఇవాళ పార్టీలోకి పోయి వాళ్ళ త్యాగాలు చేస్తాను, ఇవాళ అమరత్వం అవుతాను. ఇంతమంది జనాలు ఇంతమంది వస్తున్నట్టు ఇవాళ మోడీ గవర్నమెంట్ శవాలను కూడా ఇవ్వలేకపోతున్నది అని అంటే అర్థం ఏంటిది? అంటే ఆ శవాలు కూడా విప్లవాన్ని లేపుతావు, ఆ శవాలు కూడా చైతన్యవంతం చేస్తాయి. కాబట్టి ఆ శవాలను కూడా ఇవ్వద్దు అనేది వాళ్ళ ఉద్దేశం. ఇది అంటే కగారు వల్ల ఇవాళ మొత్తం మావోయిస్ట్ ఉద్యమమే పోతుంది అనేది అది తప్పుడు అవగాహన, తప్పుడు ప్రచారము. అది పోదు, అది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఒక ప్రాంతంలో లేకపోతే ఇంకో ప్రాంతం. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యమం తగ్గింది,
మళ్ళీ ఇంకొక దగ్గర అవుతుంది, మళ్ళీ అక్కడ తగ్గుతుంది, ఇంకొక దగ్గర అవుతుంది. అంతేగాని ఇది పూర్తిగా సమస్య పోతుంది అయిపోతుందని లేదు. సమస్యలు ఎప్పుడైతే తగ్గుతాయో, సమస్యలు ఎప్పుడు లేకుండా అవుతాయో అప్పుడే ఈ ఉద్యమాలు అనేవి తగ్గుతాయి. అంతేగాని అప్పటిదాకా ఇవి ఏమి కాదు. మేము మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ బృందంగా మొన్న శుక్రవారం చనిపోయినట్టుగా చెప్పబడుతున్నటువంటి మైలారపు ఆదేళ్ళు అలియాస్ భాస్కరు ఇంటికి వచ్చి వారి బంధువులను కలవటం జరిగింది. మైలారపు భాస్కరు 33 సంవత్సరాలుగా ఈ గ్రామంలో అనేక లీగల్ పోరాటాలు చేసి నిర్బంధం పెరిగిన కొద్దీ అతను ఇక్కడి నుంచి వెళ్ళి రహస్య ఉద్యమంలోకి వెళ్ళిపోవటం జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి కూడా ఆయన ఈ ఊరికైతే రాలేదు. ఈ ఊరికి రాకుండా కుటుంబంతో సంబంధాలు లేకుండా పూర్తిగా ప్రజల కోసమే తను బ్రతికి ఇప్పుడు చనిపోవటం అనేటువంటి జరిగింది. ఏదేమైనా కూడా అది కేంద్ర ప్రభుత్వం అయినా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అయినా, రేపు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా మావోయిస్టులు తుపాకులు పట్టుకున్నారు, సాయుధ పోరాటం చేస్తున్నారు అనేటువంటి పేరు మీద వాళ్ళందరినీ చంపటమే ఏకైక కార్యక్రమంగా పెట్టుకున్నది. వాళ్ళు తుపాకులు పట్టుకోవటము రాజ్యాంగబద్ధం కాకపోవచ్చు, తప్పైతే తప్పు కావచ్చు, కానీ ఒక తుపాకులే కాదు, వాళ్ళతోని రాజకీయాలు ఉన్నాయి, వాళ్ళు ప్రజల కోసం చేసినటువంటి సేవ ఉంది, ప్రజల కోసం వాళ్ళు జీవించినటువంటి జీవితం ఉంది, అంకిత భావం ఉంది. అవన్నీ వాళ్ళ నుంచి ఈ సమాజము అవసరమైతే పాలకులు కూడా నేర్చుకోదగ్గటువంటి అనేక విషయాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి. అవన్నీ వదిలిపెట్టి కేవలం తుపాకీ పట్టుకున్నాడు అనేటువంటి కారణం చూపించి చంపుకుంటూ పోవటం అనేటువంటిది రాజ్యాంగబద్ధం కాదు, ప్రజాస్వామ్యబద్ధం కాదు. అక్కడ జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరు మీద హత్యాకాండ అనేటువంటిది పూర్తిగా ఏకపక్షంగా జరుగుతున్నట్టుగా మనం సులభంగానే గ్రహించవచ్చు. కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ ఏకపక్ష హత్యాకాండ ఆపేసి మావోయిస్టులు ఇప్పటికే మేము చర్చల ద్వారా కూర్చొని మాట్లాడతాము, శాశ్వత శాంతి కోసమైనా కూడా మేము కట్టుబడి ఉన్నాము, మాకు అవకాశం ఇవ్వండి అనే విధంగా అంటున్నారు. కాబట్టి శాంతియుతంగా పరిష్కరించడానికి అవకాశం ఉన్న ఈ సమస్యను వాళ్ళను చంపి పరిష్కరించాలని అనుకోవటం అనాగరికము, అన్యాయము, సమాజము అంగీకరించదగ్గది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ హత్యాకాండను ఆపి వారితో చర్చలు జరిపి శాంతి నెలకొల్పాలని మేము మానవ హక్కుల వేదికగా కోరుతున్నాం.